విక్కీ వాళ్ళ ఇంటికి అయితే విక్కీ వాళ్ళ నాన్న వస్తాడు. రాగానే అమ్మ అరవింద అని చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో విక్కీ కనబడగానే నాన్న విక్కీ అని చెప్పి విక్కీ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంతలో విక్కీ అయితే ఇక చాలు ఆగండి, అక్కడే ఆగండి, దగ్గరకు రావద్దు అని చెప్పి విక్కీ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకు వాళ్ళ నాన్న అయితే నాన్న ఒక్కసారి నేను చెప్పేది విన్నాను, నువ్వు నన్ను అబద్ధం చేసుకుంటున్నావు అని చెప్పి వాళ్ళ నాన్న ఎంత చెప్పినా సరే లేదు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు ఒక కన్న తండ్రి, మిమ్మల్ని కూడా తండ్రి అని ఎలా అంటారు, ఎలా పెరిగారో ఎలా పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియదు అని చెప్పి వాళ్ళ నాన్న పైన విక్కీ అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకు వాళ్ళ నాన్న అయితే లేదు నాన్న, ఒక్కసారి నేను చెప్పిన మాట విను, నన్ను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు విక్కీ అయితే ఏమీ పట్టించుకోకుండా దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఆ మాటలకైతే విక్కీ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. విక్కీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇందులో బయట అయితే పద్మావతి అక్కడ ఉన్న విక్కీ వాళ్ళ నాన్న చూసి అవును ఇతను అప్పుడు మా సార్కి బ్లడ్ ఇచ్చారు కదా, హలో హలో పెద్ద సారు ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అంటూ ఉంటుంది. లేదమ్మా నేను వెళ్ళిపోతున్నాను, నా కొడుకు నన్ను కాదన్నాడమ్మా, నన్ను బయటికి వెళ్ళిపోమన్నాడని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకైతే లేదు సారు రండి, మా ఇంటికి రండి, మీరు కాఫీ తాగి వెళ్దురు కానీ మీ కొడుకు ఎందుకు మిమ్మల్ని కాదంటాడు, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, వాళ్ళే నెమ్మదిగా అలా మారుతూ ఉంటారు, మీ ఇద్దరూ కలుస్తారు, ఎప్పటికైనా కలుస్తారు, కలిసే తీరుతారు అని చెప్పి పద్మావతి అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే అతను చాలా సంతోషిస్తూ ఉంటారు. రండి పెద్ద సారు మా ఇంటికి వెళ్ళి కాఫీ తాగుదామని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.